సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మనిషి ఆశాజీవి. ఈ రోజు కన్నా రేపు బాగుండాలని కోరుకుంటాడు. ఈ నెల కన్నా వచ్చే నెల బాగుండాలి, ఈ సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరం బాగుండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కొత్త సంవత్సరం ప్రారంభమైందంటే కొత్త ఆశలు, ఆశయాలు, కొత్త కొత్త ప్రారంభాలతోటి మొదలవుతూ ఉంటుంది అందరి జీవితం. అయితే ఈ కొత్త ప్రయాణం ఎలా కొనసాగుతుంది, మన జీవితంలో ఈ గ్రహాల ప్రభావం ఏ రకంగా ఉంటుంది, మన జీవితాన్ని ఎటువైపుకి తీసుకువెళ్తూ ఉంటాయని తెలుసుకోవాలనే కోరిక కూడా చాలా మందిలో ఉంటూ ఉంటుంది. అయితే ఈ 2026 ఆంగ్ల సంవత్సరం మరి ఈ గ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, మనపైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు, ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రేనమండి. గురుగారు, మరి 2026 ఆంగ్ల సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? ఓవరాల్గా మనం చూసుకునేటప్పుడు ఈ గ్రహాల స్థితిగతులతో ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులను నెలకొనే అవకాశాలు ఉన్నాయి? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఇది రాబోయేటటువంటి కొత్త సంవత్సరం పరాభవ నామ సంవత్సరానికి సంబంధించినటువంటి గ్రహకుండలి. ఈ గ్రహకుండలిలో కనుక చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం మనకు 4 గ్రహాలు చంద్రుడు, కుజుడు, బుధుడు, రాహుతో కలిసి ఈ సంవత్సరము ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే రవి, శుక్రుడు, శని ఈ 3 గ్రహాలు కూడా మీనరాశిలో సంచరిస్తూ ఉన్నాయి. సింహరాశిలో కేతు సంచరిస్తున్నాడు. అలాగే మిథున రాశిలో గురువు సంచరిస్తూ ఉన్నాడు. గురువు దాదాపుగా 2వ తారీఖు 6వ నెల అంటే జూన్ 2వ తారీఖు వరకు గురువు మిథున రాశిలో సంచరిస్తారు. మిథున రాశి నుంచి కర్కాటకంలోకి జూన్ 2వ తారీఖు రోజున ప్రవేశం చేయడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్గా జూన్ 2వ తారీఖు వరకు ఈ సంవత్సరం ఏ ఫలితాలు ఉన్నాయో వచ్చే వాళ్లకు కూడా నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు అవే ఫలితాలు ఉంటాయి. కానీ జూన్ తర్వాత గురువు ఒకటి మార్పు చెందితే ద్వాదశ రాశుల ప్రభావాలన్నీ కూడా మార్పు చెందుతూ ఉంటాయి. కనుక ఇప్పుడు ఈ యొక్క గ్రహస్థితి ఏ రకంగా ప్రస్తుతానికి ఏ రకంగా ఉందో అది మనం తెలుసుకుందాం. ఎందుకంటే రాజపూజ అవమానాల్లో మనకు డిఫరెన్స్ ఆఫ్ వస్తుంది కాబట్టి దీని యొక్క ఆధారంగా కూడా మనిషి యొక్క భవిష్యత్తు నిర్ణయించడం జరుగుతుంది. అంటే ఈ యొక్క గ్రహస్థితి ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఏ రకమైనటువంటి విపత్తులు వస్తాయి, ఎలాంటి రకాలైనటువంటి సమస్యలు మనం ఎదుర్కోగలుగుతాము. అంటే దేశానికి సమస్యలు వస్తే రాష్ట్రానికి వస్తాయి, రాష్ట్రానికి సమస్యలు వస్తే మనుషులకు వస్తాయి, మనుషులకు వస్తే ఆర్థిక పరంగా మొత్తం కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఒకదానితో ఒకటి ఛానల్ ఎట్లయితే ఛానల్ లింక్ ఉంటుందో అట్లా ఒకదానికి ఒకటి లింక్ అప్ అయి ఉంటుంది. కాబట్టి ఏ రకంగా ఉంటుందో ఓవరాల్గా మనం తెలుసుకుందాం ఫస్ట్. అయితే ఇన్ని రకాలైనటువంటి సమస్యలు 2025లో మనకి ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు జరిగాయి. ఇప్పుడు రాబోయేటటువంటి 2026లో ఏ రకంగా ఉంటుందో అది ఒక విషయం మనం చూసుకుందాము. ఎందుకంటే ఇలాంటి వైపరీత్యాలు మళ్ళీ జరగకూడదని చెప్పి భగవంతుని ఆకాంక్షిస్తూ ఈ యొక్క గ్రహస్థితి ఏ రకంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గురుగారు, ఈ 2026వ సంవత్సరం మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? అంటే లాస్ట్ ఇయర్ చూసుకునేటప్పుడు ఎంతో కొంత బాగానే కనిపిస్తూ ఉంటుంది సింహరాశి వారికి. మరి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది వారికి? సింహరాశి వారికి కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఈ పరాభవ నామ సంవత్సరంలో కేతు జన్మస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. కేతు జన్మస్థానంలో సంచరించడంతో పాటు వీళ్ళకు అన్ని సమపాలలో ఉన్నాయి. చూసుకోండి, ఆదాయం 5, ఖర్చు 5, రాజపూజ్యము 7, అవమానం కూడా 7. అంటే వీళ్ళ జీవితంలో అన్ని సమానంగా ఉంటాయి. అవి ఇటు వృద్ధి ఉండదు, ఇటు లో అనేటటువంటిది ఉండదు. కాబట్టి వీళ్ళకి ఏంటి అని అంటే కనుక వీళ్ళ యొక్క జీవితం సునాయాసంగా కొనసాగిపోతూ ఉంటుంది. కాకపోతే జన్మస్థానంలో కేతు సంచారం వల్ల ఏమవుతుంది అని అంటే కనుక వీళ్ళు ఈ సంవత్సరము దైవిక భక్తి పెరిగిపోవడము, యాత్రలకు వెళ్ళడము, దైవికపరమైనటువంటి క్రతువులు ఎక్కువగా ఆచరించుకోవడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు సింహరాశి వారికి ఏర్పడుతూ ఉంటాయి. ఈ సంవత్సరం సింహరాశి వారు భగవత్ ఆరాధన ఎక్కువగా చేసుకునేటటువంటివి, అలాగే పుణ్యక్షేత్రాలు, తీర్థక్షేత్రాలు తిరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఏర్పడబోతున్నాయి. కనుక ఈ సంవత్సరం ప్రయాణాలు వద్దన్నా కూడా ఆకస్మిక ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటారు. అంటే ప్లానింగ్ ఉండదు, ఏముండదు, అకస్మాత్తుగా వెళ్ళిపోయేటటువంటి అవకాశము ఈ యొక్క సింహరాశి వారికి ఈ సంవత్సరం ఏర్పడుతుంది. అలాగే ఇక్కడ ఈ అన్నీ కూడా సమపాలనలో ఉన్నటువంటి కారణం చేత ఏమవుతుంది అని అంటే కనుక కాస్త బ్యాలెన్సింగ్గా వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. దంపతుల మధ్య అన్యోన్యత ఎలా ఉంటుంది? ప్రేమ వివాహాలు ఏమైనా ఫలించే అవకాశం ఉందా? సింహరాశి వారికి ప్రేమలో వివాహాలు చాలా తక్కువ. కానీ వీళ్ళకి ఏంటి అని అంటే కనుక వీళ్ళు చూడడానికి చాలా గాంభీర్యంగా కనిపించినప్పటికీ కూడా వీళ్ళు లోపల భయపడుతుండేటటువంటి కేటగిరీ ఉంటుంది. అంటే ఎవరైనా సింహరాశి వాళ్ళని చూస్తే కొంతమంది భయపడిపోయేటటువంటి లక్షణాలు, అంటే మనిషిని చూడగానే, ఆ ఆహార్యం చూడగానే కొంతమంది భయపడిపోతూ ఉంటారు.
కానీ వీళ్ళు లోపల వాళ్ళు కనిపించేదానికి లోపల జరిగేదానికి చాలా తేడా ఉండేటటువంటి లక్షణాలు ఉంటాయి. అంటే బయట కోపంగా నటించినా కూడా లోపల భయపడేటటువంటి తత్వాలు ఎక్కువగా సింహరాశిలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే వీళ్ళకు ప్రేమ వివాహాల కంటే పెద్దలు కుదిరించినటువంటి వివాహాలే ఎక్కువగా సెట్ అవుతాయి తప్ప ప్రేమ వివాహాలు అంతగా సెట్ కావు. అందులోనూ వీళ్ళకి ఏంటి అంటే సింహరాశి వారికి కోపం ఆవేశం విపరీతంగా ఉంటుంది. బికాజ్ ఏంటి అంటే కనుక సింహరాశికి అధిపతి రవి అవుతాడు కాబట్టి ఆ రవి ఉన్నటువంటి రవి అంటే ఎవరు? సూర్యుడు. సూర్యుడు ఎప్పుడు మండేటటువంటి అగ్నిగోళంలా ఉంటూ ఉంటాడు. వీళ్ళు కూడా చూడడానికి అదే రకమైనటువంటి తీరు ఉంటుంది. మాట కావచ్చు, ప్రవర్తన కావచ్చు, ఎప్పుడు కూడా కోపంగా అంటే వాళ్ళ వాయిస్ బేసే అంత. కాకపోతే అది ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోరు. కాబట్టి ఆ రకమైనటువంటి సిచ్యువేషన్‌లో ప్రేమ పెళ్ళిళ్ళు కాదు కదా! పెద్దలు కుదిర్చిన వివాహాలే ఎక్కువగా జరుగుతాయండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే వాళ్ళ విద్యాభ్యాసం ఎలా ఉంటుంది? కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఏమైనా ర్యాంక్స్ వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఈ సంవత్సరం? ముఖ్యంగా వీళ్ళకి ఏంటి అనంటే గనక తప్పకుండా ఈ యొక్క సింహరాశి వారికి ఈ విద్యార్థులకు కావచ్చు, ఎగ్జామ్స్ రాసేటటువంటి వాళ్ళకి కావచ్చు, అలాంటి వారికి తప్పకుండా మంచి సత్ఫలితాలే ఉండొచ్చు. అలాగే వీళ్ళకి ఈ సంవత్సరము ఉద్యోగ అవకాశాలు లేనటువంటి వారికి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేటటువంటి అవకాశాలు సింహరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. వివాహం అవుతుంది, ఉద్యోగంలో కూడా వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్దవాళ్ళ యొక్క మన్ననలు పొందుతూ ఉంటారు. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, సినిమా రంగంలో ఉన్నటువంటి వారు కావచ్చు, అలాంటి వారికి ఇదొక మంచి ఈ యొక్క సింహరాశి వారికి ఈ సంవత్సరం ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే గనక సింహరాశి వారికి కనుక చూసుకున్నట్టయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8 అష్టమ స్థానంలో శని ఆరోగ్య భంగాన్ని ఒకటి ఏర్పరుస్తాడు. కాకపోతే ఇక్కడ శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఏంటి అనంటే అవకాశాలు మాత్రం వస్తూ ఉంటాయి. అవకాశాలు మీన్స్ ఏంటి అంటే గనక ఇప్పుడు సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి పెద్ద పెద్ద సినిమా అంటే మామూలుగా చిన్న చిన్న ఆర్టిస్టులకు కూడా పెద్ద పెద్ద అవకాశాలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకు కూడా ఏంటి అనంటే కూడా పై వాళ్ళ దగ్గర నుంచి మన్ననలు పొందుతూ ఉంటారు. అలాగే వీళ్ళకి ఏంటి అనంటే గనక ఏదైనా పోస్టులు వచ్చేటటువంటి అవకాశం, కనీసం క్యాబినెట్ పోస్టులు కావచ్చు, లేదా అంటే వాళ్ళ యొక్క అర్హతకు తగినటువంటి పోస్టులు కావచ్చు రాజకీయ రంగంలో, అలాంటివి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తాయండి. గురువుగారు మరి శని కూడా అనుకూలంగా లేడు కాబట్టి దీనికి ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే బావుంటుందంటారు? ముఖ్యంగా వీళ్ళకి శని అనుకూలంగా లేడు కాబట్టి ముఖ్యంగా వీళ్ళకి ఏంటి అనంటే గనక ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో డబ్బులు అధికంగా ఖర్చవుతాయండి. ఆరోగ్యం అనేటటువంటి దెబ్బతినేటటువంటి అవకాశాలు ఉంటాయి. వాహన ప్రమాదాలు జరిగేటటువంటి సూచనలుంటాయి. అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. వాహన ప్రమాదాలు గానీ, లేదు అంటే మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు గానీ కాస్త జాగ్రత్తగా మీ యొక్క చిత్తశుద్ధితో ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జన్మస్థానంలో కేతువు కూడా ఉన్నాడు కాబట్టి దైవిక పరమైనటువంటి ఆరాధన ఎక్కువగా చేసుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఈ సింహరాశి వారు ఈ సంవత్సరం చేసుకునేటటువంటిది ఏదైనా ఉంది అంటే గనక మంగళ చండీ తంత్ర ప్రయోగం అనేటటువంటిది చేయించుకోవాలి. అది చేయించుకోవడం వల్ల ఈ యొక్క సింహరాశి వారికి కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుందండి. గురుగారు ఈ 2026 సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఎలాంటి పరిహారాలను పాటిస్తే మరింత యోగదాయకంగా ఉంటుంది? ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాన్